హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీటెక్ ఉదయ్. సో ఈ క్లాస్లో ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఆ క్వశ్చన్ వీలైతే ఆన్సర్ చేయగలగండి. సో లాస్ట్లో నేనే ఆన్సర్ చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా మార్చి ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలని చెప్పి. సో జస్ట్ ఒక కోడ్స్ని పెట్ట మీకు ఇప్పుడు చూపిస్తా. సో అది చూసిన తర్వాత ఆన్సర్ ఏంటో గెస్ చేయండి, పాజ్ చేసి వీడియో. సో తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో అది వినండి. సో ఈ క్లాస్ అలా చేద్దాం. సో థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఒక కోడ్ అన్నాను కదా, కోడ్ స్నిప్పెట్ చూపిస్తా అన్నాను కదా. సో ఇదే ఆ కోడ్ స్నిప్పెట్. సో వీడియో పాస్ చేసి ఒకసారి కోడ్ మొత్తం చూసి అవుట్పుట్ ఏంటో గెస్ చేయండి. సో తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తా. సో కొంతమంది గెస్ చేసి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం మెంబర్స్ గెస్ చేయరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో. సో లెట్ మీ రివీల్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అవుట్పుట్ అనేది ఏంటి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటి? ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్. ఇది ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్ ఇక్కడ. సో మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్ ఏంటి? ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఇన్నర్ క్లాస్ కాన్సెప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మనం చూద్దాం. ఫస్ట్ అవుటర్ క్లాస్ ఇది. సో అవుటర్ క్లాస్లో నేను ఇన్నర్ క్లాస్ అని రాసా. సో అవుటర్ క్లాస్ పేరు అవుటర్ అని పెట్టుకున్నా, ఇన్నర్ క్లాస్ పేరు ఇన్నర్ అని పెట్టుకున్నా. సో మనం క్లాస్లో ఇన్నర్ క్లాస్ రాసుకోవచ్చు, ఒక క్లాస్లో ఇన్నర్ క్లాస్ రాసుకోవచ్చు జావాలో. సో ఇది అవుటర్ క్లాసు. సో దాంట్లో ఒక ఇన్నర్ క్లాస్ రాసా. ఆ ఇన్నర్ క్లాస్లో ఏం చేసా? పబ్లిక్ స్టాటిక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టా. వాయిడ్ ఇన్నర్ మెథడ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని చెప్పి రాసా. సో ఇక్కడ ఫస్ట్ ఇది అవుటర్ క్లాసు. ఈ అవుటర్ క్లాస్లో ఒక ఇన్నర్ క్లాస్ ఉంది. ఆ ఇన్నర్ క్లాస్లో ఒక ఏ అని ఒక వేరియబుల్ ఉంది. సో ఇది స్టాటిక్ వేరియబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏముంది? మెథడ్ ఉంది, ఇన్నర్ మెథడ్. ఇన్నర్ క్లాస్కి ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ పేరు ఇన్నర్ మెథడ్. సో ఇప్పుడు నేను వేరే క్లాస్ మై ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసా. ఆ క్లాస్కి మన మెయిన్ క్లాస్ ఇది. సో ఆ మెయిన్ క్లాస్కి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మెయిన్ మెథడ్ ఇది. సో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కదా, మీకు తెలిసిందే. సో ఇక్కడి నుంచి ఏమైంది? అవుటర్ డాట్ ఇన్నర్ ఐఎన్ ఈక్వల్ టు న్యూ అవుటర్ డాట్ న్యూ ఇన్నర్ అని చెప్పి రాసి, అంటే ఇక్కడ ఏం చేయలే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఐఎన్ డాట్ ఇన్నర్ మెథడ్ అని చెప్పి అదే ఈ ఇన్నర్ మెథడ్ని కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఇన్నర్ మెథడ్ని కాల్ చేయాలంటే ఏంటి? ఇది స్టాటిక్ మెథడ్ ఏం కాదు కదా. సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఎప్పుడు ఇన్నర్ క్లాస్కి జావాలో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారంటే అవుటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్. సో ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ అవుటర్ రెఫరెన్స్ డాట్ న్యూ ఇన్నర్ రెఫరెన్స్. ఇది కరెక్ట్ సింటాక్స్. దేనికి? ఒక ఇన్నర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇది సింటాక్స్. ఫస్ట్ అవుటర్ క్లాస్ నేమ్ డాట్ ఇన్నర్ క్లాస్ నేమ్ ఇస్తారు, తర్వాత వేరియబుల్ ఇస్తారు ఈక్వల్ టు న్యూ అవుటర్ క్లాస్ రెఫరెన్స్ డాట్ న్యూ ఇన్నర్ క్లాస్ రెఫరెన్స్ ఇస్తారు. సో ఇది సింటాక్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ సింటాక్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఇన్నర్ మెథడ్ని కాల్ చేద్దాం అనుకున్నాం. సో ఇన్నర్ మెథడ్ని ఎలా కాల్ చేసా? ఈ రెఫరెన్స్తో ఐఎన్ అని ఉంది కదా. ఇది దేనికి రెఫరెన్స్? ఇన్నర్ క్లాస్కి ఒక ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇది. సో ఐఎన్ డాట్ ఇన్నర్ మెథడ్ అని కాల్ చేస్తున్నా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ నెక్స్ట్ లైన్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ అవుట్ డాట్ ఇన్నర్ డాట్ ఏ అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఇన్నర్ క్లాస్లో ఒక వేరియబుల్ ఆర్ డేటా మెంబర్ని ఎలా యాక్సెస్ చేయొచ్చో చూపిస్తున్నా అంతే. సో అవుటర్ డాట్ ఇన్నర్ ఏ అని చెప్పి రాసా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కోడ్. ఇప్పుడు అవుట్పుట్ ఏంటో గెస్ చేయగలరా ఎవరన్నా? సో ఐ థింక్ మీరు గెస్ చేసిన అవుట్పుట్ రాంగ్ అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. సో చూసారు కదా ఇక్కడ మీరు
ఇల్లీగల్ స్టాటిక్ డిక్లరేషన్ ఇన్ ఇన్నర్ క్లాస్ అవుటర్ డాట్ ఎన్ఆర్ అని చెప్పి వచ్చింది ఎర్రర్. నేను చెప్పినట్టు ఎర్రర్ వచ్చింది కదా ఇక్కడ. సో ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్రర్ మెసేజ్ అయితే ఒకసారి చదవండి. సో ఎప్పుడు కానీ మనకి ఎర్రర్ వస్తే ఒకసారి ఎర్రర్ మెసేజ్ చదువుకుంటే మనకి ఏదో ఒక హింట్ వస్తుంది. సో ఆ హింట్తో ఫర్దర్గా ఇంకా యాక్షన్ ఏదో ఒకటి చేయొచ్చు మనం. సో చూడండి, ఇల్లీగల్ స్టాటిక్ డిక్లరేషన్ ఇన్ ఇన్నర్ క్లాస్ outer dot inner public static int a equal to 10 modifier static is only allowed in constant variable declarations అని చెప్పారు. సో మనం రాసిన కోడ్లో ఐఎన్ డాట్ ఎన్ఆర్ మెథడ్ అనేది ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కన్ఫర్మ్, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఎందుకు ఇక్కడ అవుటర్ డాట్ ఎన్ఆర్ ఐఎన్ ఈక్వల్ టు న్యూ అవుటర్ డాట్ న్యూ ఎన్ఆర్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం ఎన్ఆర్ క్లాస్కి. ఇది ఎన్ఆర్ క్లాస్ సింటాక్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఎన్ఆర్ డాట్ అదే ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో ఒక ఎన్ఆర్ మెథడ్ కాల్ చేసాం. సో ఇన్సైడ్ ఎన్ఆర్ మెథడ్ అని చెప్పి మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అవుటర్ డాట్ ఎన్ఆర్ డాట్ ఏ అనేది మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అనేది నేను ఇప్పుడు చెప్తా. అంటే ఇలాగే కాల్ చేస్తారు, అవుటర్ డాట్ ఎన్ఆర్ డాట్ ఏ అనే కాల్ చేస్తారు ఎన్ఆర్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్ని. కానీ యాక్సెస్ మోడిఫైయర్లో తేడా వస్తుంది. ఆ తేడా ఎక్కడ వస్తుంది ఏంటనేది నేను చెప్తా. సో ఇలా ఎవరన్నా కాల్ చేస్తారో మీరు ఏమన్నా వెబ్సైట్ రెఫర్ చేయగానే మీకు కూడా తెలుస్తుంది ఎన్నో డేటా మెంబర్ని ఎలా కాల్ చేయాలని. కానీ నేను ఆల్రెడీ అలా తెలిసింది ఎందుకు చెప్పడం అని చెప్పి ఇలా మోడిఫైయర్స్ నుంచి చెప్తున్నా. సో మీరు డేటా మెంబర్ని ఎలా కాల్ చేయాలో వెబ్సైట్లో ఏమన్నా మంచి మంచి వెబ్సైట్స్లో కూడా చూడొచ్చు. కానీ అది అందరూ ఎలాగన్నా తెలిసేసుకుంటారు కదా, అందుకని ఇంకో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తున్నా ఇది. సో ఇక్కడ ఏమైంది, అవుటర్ డాట్ ఎన్ఆర్ డాట్ ఏ అని చెప్పి కాల్ చేసేయచ్చు. దీంట్లో ఏమీ లేదు, ఏం ఎర్రర్స్ లేవు. కానీ ఎర్రర్ ఎక్కడ అంటే ఎన్ఆర్ క్లాస్ డేటా మెంబర్ ఎప్పుడు స్టాటిక్ అవ్వకూడదు. ఒకవేళ స్టాటిక్ అయ్యింది అంటే అదొక కాన్స్టెంట్ అయి ఉండాలి. సో కాన్స్టెంట్ అయ్యి ఉండాలంటే మనం ఏ కీవర్డ్తో డిక్లేర్ చేయాలి, ఫైనల్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేయాలి. సో ఫైనల్ ఇన్నర్ క్లాస్లో ఎప్పుడు స్టాటిక్ అనేది వాడకూడదు. సో అలా వాడాలి అంటే, ఎందుకంటే ఇన్నర్ క్లాస్ అనేది ఏంటి, ఎందుకు వాడకూడదు అంటే ఎప్పుడు స్టాటిక్ డేటా మెంబర్స్ని ఏది యాక్సెస్ చేయగలవు స్టాటిక్ మెంబర్సే యాక్సెస్ చేయగలవు కదా. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు స్టాటిక్ డేటా మెంబర్ ఉంది, ఆ స్టాటిక్ డేటా మెంబర్ని ఏది యాక్సెస్ చేయగలవు, ఏది యాక్సెస్ చేయగలుగుతాయి, స్టాటిక్ కంటెంట్ ఏముందో అదే యాక్సెస్ చేయగలుగుతాయి. సో ఇక్కడ కూడా మరి ఇక్కడ ఎన్ఆర్ క్లాస్ ఉంది కదా, ఎన్ఆర్ క్లాస్ స్టాటిక్ కాంటెక్స్ట్ ఏం కాదు కదా. స్టాటిక్ డేటా మెంబర్ని స్టాటిక్ కాంటెక్స్ట్లో ఉంటేనే యాక్సెస్ చేయగలగం. సో ఇక్కడ ఎన్ఆర్ క్లాస్ అనేది స్టాటిక్ కాదు. సో నాన్ స్టాటిక్ ఎన్ఆర్ క్లాస్ అనేది. సో నాన్ స్టాటిక్ కాబట్టి స్టాటిక్ని ఎలా యాక్సెస్ చేస్తాం. సో ఇలా యాక్సెస్ చేయాలి అంటే ఇదొక కాన్స్టెంట్ అయ్యి ఉండాలి. కాన్స్టెంట్ అవ్వాలంటే దీన్ని ఏ కీవర్డ్తో వాడాలి, ఫైనల్ అని వాడాలి. సో ఇప్పుడు ఫైనల్ అని వాడాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. కావాలంటే మీకు ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తా. సో ఎగ్జిక్యూట్ అయింది కదా, రన్ చేస్తున్నా. సో రన్ అయింది కదా, ఇన్సైడ్ ఎన్ఆర్ మెథడ్ అని చెప్పి అండ్ 10 అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇది అవుటర్ డాట్ ఎన్ఆర్ ఐఎన్ ఈక్వల్ టు న్యూ అవుటర్ డాట్ న్యూ ఎన్ఆర్ అని చెప్పి వాడాం. అంటే ఏంటి, ఎన్ఆర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, తెలిసిందే మీకు. తెలుసుకోండి ఈ సింటాక్స్. సో ఐఎన్ డాట్ ఎన్ఆర్ మెథడ్ అని చెప్పి కాల్ చేసాం. సో ఎన్ఆర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అవుటర్ డాట్ ఎన్ఆర్ డాట్ ఏ అని చెప్పి మనం రాసాం. సో 10 అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఎప్పుడు కూడా ఇది చాలా మంచి పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్వ్యూస్లో కూడా చాలాసార్లు అడుగుతారు. సో అందుకే ఇంత ప్రెస్ చేసి ఇన్ని ఎక్కువసార్లు చెప్తున్నా. సో ఎలాగో నాకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుందని. సో అందుకే ఒకసారి చూడండి, ఇది
ఎప్పుడు ఇన్నర్ క్లాస్లో స్టాటిక్ అనే కాంటెక్స్టే ఉండదు. ఇన్నర్ క్లాస్ అనేది నాన్ స్టాటిక్. సో ఎప్పుడైనా స్టాటిక్ డేటా మెంబర్ని రాయాలి అంటే అది కాన్స్టెంట్ అయి ఉండాలి. కాన్స్టెంట్ అవ్వాలంటే అది ఫైనల్ టైప్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ ఫైనల్ అని పెట్టా. ప్రోగ్రాము నీట్గా ఎగ్జిక్యూట్ అయింది. సో హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఇన్నర్ క్లాస్ నేర్చుకున్నాం అండ్ ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ నేర్చుకున్నాం డేటా మెంబర్స్కి ఇన్నర్ క్లాస్లో. అండ్ ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ ఇన్నర్ క్లాస్లో మెథడ్ని ఎలా కాల్ చేయాలో నేర్చుకున్నాం. అండ్ ఇన్నర్ క్లాస్లో ఉన్న డేటా మెంబర్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా నేర్చుకున్నాం. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ like, share and subscribe to my channel if you like. Stay home, stay safe. Jai Hind.